ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నము 2 గంటలు అవుతుందండి. మేము లంచ్ చేసుకున్న తర్వాత బయటకొచ్చి ఉజ్జయినిలోని ఉన్న మిగతా టెంపుల్స్‌ని మేము దర్శనం చేసుకునడానికి మేము ఆటోని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆటో వచ్చేసి మాకు వచ్చేసి మొత్తం ఈ టెంపుల్స్ చూపించడానికి మాకు వచ్చేసి ఛార్జ్ వచ్చేసి 1200 అట్లా ఛార్జ్ చేయడం జరిగింది. మేము బార్గెయిన్ చేయడం వల్ల 500-600 లోపటనే రావడం జరుగుతుంది. సో, మాకొచ్చేసి 600 ఏమో తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ నుంచి మేము బయలుదేరడం జరిగింది. అన్నదాన ఆశ్రమం నుంచి మీకు కనబడుతున్న రోడ్ ఇదేనండి. ఇది వచ్చేసి మనకు ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అండి రూట్. లోకల్‌లో టెంపుల్స్ అన్నీ దర్శించడానికి మనకు చాలా ఆటోస్ ఉంటాయి. కొంతమంది ప్యాకేజీలు కూడా తీసుకొని మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో, వాళ్ళతో మనము కొద్దిగా బార్గెయిన్ చేసి మనము తగ్గించుకుంటే 500-600 లోపల మనము ఇవన్నీ చూసి రావచ్చు. ఇక్కడ విశేషం ఏందంటే ప్రతి ఒక్క వాల్ గోడ మీద మన యొక్క ట్రెడిషనల్ యొక్క చరిత్ర గానీ, వాటి యొక్క హార్ట్ అంటే బొమ్మలు గానీ చాలా బాగా గీయడం జరిగింది. ఎంతో బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళాల్సింది మేము రామ్ ఘాట్‌కి వెళ్ళామండి. రామ్ ఘాట్ వచ్చేసి మనం మార్నింగ్ టైం కాబట్టి ఈవినింగ్ అయితే హారతి జరుగుతది. మీకొచ్చేసి ఇదేనండి రామ్ ఘాట్. ఇక్కడ మనకు ఈవినింగ్ టైంలో 6:00 ఎగ్జాక్ట్‌లీ హారతి గంగా హారతి జరుగుతది. కుంభమేళ సమయంలో కూడా ఇక్కడ మహాహారతి జరుగుతది. మనకు తెలిసిన ఉన్న 4 ప్రదేశాలలో ఉజ్జయిని, నాసిక్, అలాగే ప్రయాగ్‌రాజ్, అలాగే హరిద్వార్. ఈ 4 మనకు మహాకుంభమేళాలో జరిగే ప్లేస్ అండి. ఇక్కడ మనకు కుంభమేళా కూడా జరగడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనము గట్కాళీ మాత మందిర్‌కి బయలుదేరాము. టెంపుల్ యొక్క చరిత్రలోకి వెళ్తే ఉజ్జయిని జంక్షన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గట్కాళిక అనేది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న ఒక పవిత్ర హిందూ దేవాలయము. భర్తృహరి గృహాల సమీపంలో ఉన్న ఇది ఉజ్జయిని పర్యటనలో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలలో ఒకటి. మరియు ఉజ్జయినిలో సందర్శించవలసిన ప్రసిద్ధి ప్రదేశాలలో కూడా గట్ కాళిక ఆలయం మహాభారత యుద్ధం కాలం నాటి కాళికాదేవి అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయము. అయితే కాళికా దేవత విగ్రహము ఆలయము కంటే పాతది చెబుతూ, ఎందుకు అంటే ఇది సత్యయుగానికి చెందినదిగా చెబుతారు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో రాజు హర్షవర్ధన్ పునరుద్ధరించాడు. ఈ ఆలయాన్ని ఆధునిక కాలంలో పూర్వపు గ్వాలియర్ రాష్ట్రము పునర్నిర్మించింది. కాబట్టి గట్ గ్రామానికి సమీపంలో ఉండడం వల్ల ఈ ఆలయానికి గట్ కాళికా మందిర్ అనే పేరు వచ్చింది. ఉజ్జయిని మహాకాళి అని ప్రసిద్ధి చెందిన ఈ ఆలయము సతీదేవిపై పెదవి ఇక్కడ పడిపోయిన 18 శక్తిపీఠాలలో ఒకటి. గట్ కాళికా ఆలయము అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ముఖ్యంగా విద్యార్థులలో ఇది కాళిదాసు మాత గట్ కాళికను పూజించి జ్ఞానాన్ని పొందిన ప్రదేశము అని నమ్ముతారు. మహాకవి కాళిదాసు మొదట్లో చదువుకునేవాడు. కానీ దేవత కాళిక పట్ల ఆయనకున్న గొప్ప భక్తితో ఆయనను అసమానమైన సాహిత్య నైపుణ్యాలను సంపాదించాడని పురాణం చెబుతుంది. ఇది శక్తిపీఠము కాకపోయినా మరియు సిద్ధి ప్రాంతంలో ఉండటం వల్ల ఇది శక్తి పీఠాలతో సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. దేవాలయాల గోడల వివిధ దేవతలు మరియు పవిత్ర చిహ్నాలు అందమైన వక్రాలతో చెక్కబడి ఉంటాయి. సాయంత్రం వేళల్లో క్రమం తప్పకుండా ప్రార్థనలు మరియు హారతులు నిర్వహిస్తారు. కాళికాదేవి విగ్రహం యొక్క మహిమను చూడటము ఒక దైవిక అనుభవము. ఆత్మను శుద్ధి చేసే ఉదయము మరియు సాయంత్రము హారతి హాజరైనట్లయితే అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల యొక్క నమ్మకము. నవరాత్రి ఇక్కడ చాలా ఉత్సవంగా జరుపుకునే ప్రధాన పండుగ. ఇది వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంచడం జరుగుతుంది. గట్ కాళికా మాత ఆలయం పక్కనే మనకు వినాయకుడు టెంపుల్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ వినాయక టెంపుల్ వచ్చేసి అతి పురాతనమైనది. దీని నేమ్ వచ్చేసి శ్రీరామన్ సిద్ధి వినాయక టెంపుల్గా పిలవడం జరుగుతుంది. మనం ఈ యొక్క టెంపుల్ యొక్క చరిత్రను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పవిత్ర ఆలయంలో శ్రీ గణేశుడు మనకు 3 రూపాల్లో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడిలో మనకు ముఖ్యంగా కనిపించేది ఏమిటంటే గుడిలోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ మనకు గోశామాల కనబడుతుంది. అది జనాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
జరుగుతుంది. అవి వచ్చేసి చింతామణి గణేశుడుగా, ఇచ్ఛామణి గణేశుడుగా, అలాగే సిద్ధి వినాయకుడుగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏం చెప్పాలంటే, చింతామణి గణేశుడు చింతాలను తొలగిస్తాడని, ఇచ్ఛామణి గణేశుడు కోరికలను నెరవేరుస్తాడని, మరియు సిద్ధి వినాయకుడు సిద్ధిని ప్రసాదిస్తాడని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ మనకు ఇంకొకటి కనపడేది ఏమిటి అంటే, ఇక్కడ పూరి జగన్నాథ్ సంబంధించిన విగ్రహాలు కూడా ఎంతగానో ఆకర్షించడం జరుగుతుంది. శ్రీ గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవతలో ఒకరైన శ్రీ గణేశునికి అడ్డంకులను తొలగించే మరియు విజయానికి మార్గదర్శిగా పూజిస్తారు. చింతామణి గణేష్ ఆలయము దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు యొక్క హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ పవిత్రమైన ప్రదేశంలో నా పిల్లలు కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఎంతో భక్తితోని దర్శనం చేసుకోవడం. దీనితో మనము పార్ట్ 2 వీడియో కంప్లీట్ చేయడం జరుగుతుంది. పార్ట్ 3లో మన కాలభైరవ స్వామి గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను.